నరాల జబ్బుల్లో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యేది నడక. మొదటగా మనం కండరాల ఇబ్బంది ఉందనుకోండి, నరాల జబ్బులో వాళ్ళకి ప్రిడామినెంట్గా మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే కూర్చొని నిలబడటానికి కానీ ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు చేతులు పైకెత్తడానికి ఇబ్బంది ఉంటుంది. రెండోది పెరిఫెరల్ నర్వ్స్ అంటే న్యూరోపతిలో మనకి ఎటువంటి ఇబ్బంది వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి జనరల్గా కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండటం, ఏదైనా మనం నేల మీద నడిచినప్పుడు దూది మీద నడిచినట్టు కానీ అలా ఉండటం, జారి పడినట్టు ఉండటం, దాంతోపాటు చెప్పులు వేసుకున్నప్పుడు తెలిసి కానీ తెలియకుండా కానీ చెప్పులు జారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చెయ్యి భాగంలో ఎక్కువ ఇబ్బంది అనేది వీళ్ళకి ఉంటా ఉంటుంది. మూడోది స్పైనల్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నులో డిస్క్ వల్ల, కంప్రెషన్ వల్ల కానీ లేకపోతే కణితల వల్ల లేకపోతే డీమైలినేషన్ అనే కొన్ని జబ్బుల్లో మనకి వెన్ను భాగం ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. నాలుగోది మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పక్షవాతం, రెండు హయ్యర్ సెంటర్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి ఎక్కువగా పార్కిన్సన్స్ డిసీజ్లో మనం చూస్తూ ఉంటాం. పక్షవాతంలో అయితే మనం నడిచేటప్పుడు ఒక భాగం అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ కంప్లీట్గా వీక్నెస్ ఉంటుంది. వాళ్ళు నడిచేటప్పుడు చెయ్యి ఒక పోస్చర్లోకి వస్తుంది, కాలు కూడా ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటారు. దీన్నే మనం హెమిపెరిటిక్ గెయిట్ అంటాం. దాంతోపాటు మనం హయ్యర్ సెంటర్ డిస్ఫంక్షన్ అంటే పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ మనం చూస్తే వాళ్ళు నిదానం అయిపోతారు. నడిచేటప్పుడు చిన్న అడుగులు వేసుకొని నడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నడుస్తుంటే తూలినట్టుగా ఉంటారు. దీంతోపాటు వాళ్ళకి చెయ్యి వణుకుడు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది.